నమస్తే అండి. 24వ సాలభంజిక చెప్పిన కథ 2 భాగాలుగా వేయడం జరుగుతోంది. నిన్న సగభాగం మనం చూసాం. ఈరోజు మిగతా సగభాగం మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఎక్కడ ఆగింది కథ? విక్రమార్క మహారాజు తన భటులను పంపించాడు. ఆ అబ్బాయిని తీసుకొని నా దగ్గరకు రండి అని చెప్పి. వాళ్ళు శాలివాహనుని దగ్గరికి వెళ్ళి విక్రమార్క మహారాజు తీసుకొని రమ్మన్నాడు అని చెప్పారు. ఆ తర్వాత శాలివాహనుడు ఏమన్నాడు, తర్వాత ఏం జరిగింది, అదంతా మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. వీడియో చూడగానే నమ్మకంగా లైక్ కొడుతూ ఉన్నారే, వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటూ ఉన్నారే, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కథ చెప్పడము జరుగుతుంది. కథ ఎక్కడ ముగుస్తుందో నేను చెప్తాను. ఆ తర్వాత అక్కడి నుంచి కొంత విశ్లేషణ వివరణ కూడా అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంతకుముందు కూడా కొన్ని కామెంట్స్ను పరిశీలించడం జరిగింది. వాటికి కూడా కొన్ని సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇదే వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం, కథ లోపలికి వెళ్ళిపోదాం. కస్సు అన్నాడు బాలుడు. కస్సుమని బుస్సుమని లేచాడు. కవి అన్నాడు, వైశ్వానరుని మీదికి నెయ్యి వెళ్ళి పడితే ఎలా ఉంటుందో అలా భగ్గుమన్నాడు బాలుడు. ఏయ్ ఏంటి ఏంటి రాజా రాజా ఎవరో యోగిలాగా ఒక ఆయన ఉంటే ఆయన పట్టుకొని రాజు అంటారా? రాజే అయితే దమ్ముంటే నా దగ్గర రమ్మనండి. మీ విక్రమార్కుడిని వీర్రవీగొద్దని చెప్పండి. దమ్ముంటే ఇక్కడికి వచ్చి బతికి బట్ట కట్టిపోమని చెప్పండి అని అన్నాడు ఆ బాలుడు. ఇలాగే మాట్లాడాడు శాలివాహనుడు. వెర్రి జోగి చూపి విక్రమార్కుండని వెరవు వెట్టి విర్రవీగగలదు మీ నృపాలకుండు తానే రాజవునేనిన్ ఇటకు వచ్చి బ్రతికి ఏగుమనుడు పద్యం అన్నాడు. వీళ్ళు మొహామొహాలు చూసుకున్నారు. పాపం ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? బాధపడ్డారు. బాధతో వెనుదిరిగారు. ఆ బాలుడిని తిట్టలేదు, కొట్టలేదు, బెదిరించలేదు, ఏమీ అనలేదు. ఎందుకని? విక్రమార్కుని ఆజ్ఞ లేదు కదా. విక్రమార్కుని ఆజ్ఞ ఏమిటి? ఆ బాలుడిని తీసుకొని రాండయ్యా అని చెప్పి ఆజ్ఞాపించాడు కదా. అదే వాళ్ళు చేశారు. విక్రమార్కుడు ఏం చెప్పాడు అది చేయడానికి ప్రయత్నం చేశారు, కాలేదు, వెనుదిరిగారు. నిజానికి తమ రాజును దూషిస్తే, అంటే అప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం చెప్తున్నాను, రాజదూషణ అనేది చేస్తే అక్కడికక్కడే వాళ్లను దండించే హక్కు కూడా భటులకు ఉంది. ఆ హక్కును కూడా వాళ్ళేం ఉపయోగించుకోలేదు, ఏమీ అనలేదు. వెనుదిరిగి వచ్చి విక్రమార్కునికి చెప్పారు. విక్రమార్కుడు మొత్తం విన్నాడు. అంతకుముందు భేతాళుడు చెప్పాడు కదా, ఒక బాలుడు ఇలా ఆడుకుంటూ ఉన్నాడు మట్టి బొమ్మలతో అని. అర్థమైపోయింది, ఆ బాలుడే ఈ బాలుడు. పైగా అంతకుముందు ఏమనలేదు విక్రమార్కుడు. ఇప్పుడు బాలుడిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ఇలా సమాధానం ఇచ్చాడు అనేది అర్థం అయ్యింది. ఇప్పుడు ఆలోచించండి, ఎవరు కాలు దువ్వారు? విక్రమార్కుడు కాలు దువ్వాడా? ఆ అబ్బాయి కాలు దువ్వాడా? ఆ అబ్బాయే కాలు దువ్వాడు. ఆ బాలుడే కాలు దువ్వాడు. మహారాజు వీరత్వంపై మచ్చ వచ్చేలాగా మాట్లాడాడు. ఇప్పుడు వెంటనే విక్రమార్కుడు ఆజ్ఞాపించాడు, రావాలి ఆ అబ్బాయి, ఖచ్చితంగా వచ్చి తీరాలి, తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు భటులను. కోర్ట్ అండి ఇప్పుడు ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి ఆజ్ఞాపించింది అనుకోండి. ఎవరైనా సరే రావాల్సిందే, తెలుసా మీకు? ఇప్పుడు మీరున్నారు, మీరున్నారు, ఏదో సమస్య వచ్చింది, కోర్టు మిమ్మల్ని రమ్మని చెప్పింది అనుకోండి, రావాల్సిందే మీరు. నేను రానండి అంటే కుదరదు. ఇప్పుడు చట్టాలు చెప్తూ ఉన్నాను. ఒక ఆయన, ఒక ఎంపీ ఆర్ ఒక చీఫ్ మినిస్టర్, నాకు గుర్తు రావట్లేదు, నేను రాను అని చెప్పి అంటుంటే హైకోర్టు చెప్పింది, 2-3 సార్లు చెప్పింది, రానంటాడు. వెంటనే ఆర్మీని రంగంలోకి దింపారు. ఆర్మీ హెలికాప్టర్లో వెళ్ళి ఆయనను హెలికాప్టర్లో వేసుకొని తీసుకొని వచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు ఆయనని. మన భారతదేశంలో ఇప్పుడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లా. రావాలి. పిలిచింది నేను శిక్షించడానికి, కొట్టడానికి, తిట్టడానికే కాదు కదా. పిలుస్తోంది కోర్టు. వేరే ఇంకేదో కేసులో అవసరమై పిలవచ్చు, ఇంకేదో అవసరమై పిలవచ్చు కదా. రావాలి, లేకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది. అప్పుడు ఇంకా రాచరిక వ్యవస్థలో ఎలా ఉండేది ఊహించండి. రాజధిక్కారం అవుతుంది. మహారాజు గారు పిలిచినప్పుడు నేను రాను అంటే రాజధిక్కారం అవుతుంది. ఇతరులు కూడా అదే పని చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కడు విప్లవాలు రేపే అవకాశం ఉంది. మహారాజుకు వ్యతిరేకంగా విప్లవాలు చెలరేగేలా చేయడం ఉంటుంది. ఆ తర్వాత రాజ్యాంగము దెబ్బతింటుంది, ఆ రాజ్యము దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. సైన్యాన్ని పంపించాడు, తీసుకురండి, మళ్ళీ పిలవండి, లేకపోతే బంధించి తీసుకురండి అని చెప్పాడు. చంపండి అని చెప్పలా. సైన్యం ప్రతిష్టానపురానికి వచ్చారు. ముందు వచ్చి చక్కగా పిలిచారు. బాబు ఇలా రమ్మంటున్నారు విక్రమార్క మహారాజు గారు, ఇంతకుముందు మా వాళ్ళు వస్తే కూడా నువ్వు ఇలా తిట్టి పంపించావట కదా, రా బాబు అని చెప్పి పిలిచారు. తీసుకురావాలని చెప్పి అనుకున్నారు. రాలేదు శాలివాహనుడు. వాళ్ళు చంపడం కోసం రాలా, మహా అయితే బంధించి తీసుకుపోతారు, సర్వసాధారణం రాజధిక్కారానికి. ఆ బాలుడు తన తండ్రి నాగేంద్రుణ్ణి పిలిచాడు అన్నాడు కవి. ఇక్కడ మనం ఆలోచించాలి, తండ్రి నాగేంద్రుడేమిటి?
కర్ణునికి తండ్రి ఎవరండి? సూర్యుడు, కుంతీదేవి కుమారుడు. సూర్యుడు ఎలా అయ్యాడు తండ్రి? సూర్యుడు వచ్చి ఇప్పుడు మనం గనక ఆలోచిస్తూ ఉన్నట్టు సూర్యుడు వచ్చేమి శృంగారాలు ఇవన్నీ కాదు. సూర్యుని యొక్క అంశతో జన్మించాడు. సూర్యుడు వచ్చి తన వరంతో కుంతీదేవికి కర్ణుడు పుట్టేలా చేశాడు. సూర్యుడు మంత్ర ప్రభావము అదంతా మనకు మహాభారతంలో ఉంది కదా. సూర్యుని అంశతో జన్మించాడు కాబట్టి కర్ణుడిని ఏమంటున్నాం మనం? సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు అని చెప్పి అంటూ ఉన్నాం మనం. ఇక్కడ నాగేంద్రుడు ఆ బాలుణ్ణి ఆ అమ్మాయికి ప్రసాదించాడు. ఎవరా పిల్ల? చిన్న పిల్ల. 1 ఏడాదిపై 1 రోజు వయస్సు ఉన్న బాలికకు పుట్టే పుత్రుడు నన్ను సంహరించేలా వరమివ్వండి అని చెప్పి అన్నాడు విక్రమార్కుడు శివుణ్ణి. సరే అన్నాడు శివుడు కదా. మరి అది సాధ్యం అవుతుందంటే సాధ్యం కాదు. ఏదో దైవలీల ఉంటే తప్ప సాధ్యం కాదు. తప్పదిగా దైవలీల. ఆమె పక్కలో 1 సంవత్సరం 1 రోజు వయస్సున్న బాలిక పక్కలో ఒక బాలుడు పడుకొని ఉన్నాడు. నాగేంద్రుడు ప్రసాదించినటువంటి బాలుడు. నాగేంద్రుడు అంటే ఎవరండి? ఆదిశేషుడా, వాసుకియా, శంఖపాలుడా, తక్షకుడా, కర్కోటకుడా? నేను ఒక ప్రశ్న వేశాను ఇతిహాసం ఛానల్లో, పోల్ నిర్వహించడం జరిగింది. ఎవరు అంటే ఆదిశేషుడు. అతడినే తన తండ్రిలా భావిస్తాడు ఈ బాలుడు. చుట్టుపక్కల వాళ్ళు అడిగినా కానీ ఏం చెప్తారు? అరే నువ్వు నాగేంద్రుని అంశ వల్ల పుట్టావు. నాగేంద్రునే తండ్రిలా భావిస్తాడు ఆదిశేషుణ్ణి. వెంటనే అండి ఈ బాలుడు ఒక ఇంటి మీదికి ఎక్కాడు. నాగేంద్రుణ్ణి తలుచుకున్నాడు. నాకు సమస్య వచ్చింది, రావు నువ్వు అని చెప్పి పిలిచాడు. తండ్రిని కనుక పిలిచినట్టు పిలిచాడు. నాగేంద్రుని మంత్రశక్తితో అక్కడున్న ఇళ్ళు కదలడం మొదలుపెట్టాయి. విక్రమార్క మహారాజు సైన్యం గజగజ గజగా వణికిపోతూ ఉన్నారు. చెట్లు కదులుతూ ఉన్నాయి. ఇంకా భయపడుతూ ఉన్నారు. భయం పుడుతోంది వాళ్ళకు, వచ్చిన వాళ్లకు. బాలుడు ఇల్లు మీదికెక్కి నించున్నాడు కదా, ఆ ఇల్లు కూడా కదులుతోంది. చూస్తుంటే ఎలా ఉందంటే రథం మీద ఒకరు నిలబడి యుద్ధం చేయడానికి వస్తుంటే ఎలా ఉందో అలా ఉంది. ఆ బాలునికి రథం లేదు, ఇల్లే రథం అయిపోయింది. ఆ ఇంటి మీద నిలబడున్నాడు. ఇల్లు, భవనము, గది వీటన్నింటికి శాల అని చెప్పి ఇంకో పేరుంది. శాల. శాలను వాహనముగా కలిగి ఉన్నవాడు కనుక శాలివాహనుడు అనే పేరు వచ్చింది. ఆ ఇల్లు అలా కదులుతోంది. వీళ్ళు భయంగా చూస్తున్నారు. ఈలోపు ఆదిశేషుడు సర్పాలను ప్రయోగించాడు. సర్పాలు దూసుకొనొచ్చాయి. అతి భయానకంగా ఉన్నాయి సర్పాలు. వచ్చి ఒక్కొక్కరిని కాట్లు వేస్తూ ఉన్నాయి. గాల్లో నుంచి ఎగిరెగిరి వస్తున్నాయి, నేల మీద నుంచి వస్తున్నాయి, గుర్రాలను కాట్లేస్తూ ఉన్నాయి. వాళ్ళు బాణాలు తీయలేరు, కత్తులు తీయలేరు, రథాలలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ సర్పాలు వచ్చి ఎగిరెగిరి దూకి కాట్లు వేస్తూ ఉన్నాయి సైన్యాన్ని. అందరూ అండి సర్పపు కాట్లకు ఆహుతైపోయారు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజుకు చెప్పాడు, ఇలా అయింది మహారాజా, మన వాళ్ళు సర్పపు కాట్లకు బలయ్యారు అని చెప్పాడు. విక్రమార్కుడు ఏం చేస్తుంటాడండి? ఊహించండి. ఇప్పటివరకు మీరు విక్రమార్కుని కథలు అని వింటూ ఉన్నాం కదా, ఒకసారి మీ ఊహకు వదిలేస్తున్నా. ఏం చేస్తుంటాడు విక్రమార్కుడు? నరికేండ్రా బాలుని, కుమ్మేండ్రా, చంపేండ్రా అనాలి కదా. అనలేదు విక్రమార్కుడు, అనలేదు. విక్రమార్కుడు ఏడ్చాడు. ఎక్కడా? అందరికి కనిపించేలా కాదు, అంతరంగంలో మనసులో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకా ఏడుపు? ఎందుకా బాధ? తన సైన్యం గురించి. అయ్యో నా సైన్యం ఆహుతైపోయిందా సర్పపు కాట్లకు అని బాధపడుతూ ఉన్నాడు. పద్యం ఉంది, అద్భుతమైన పద్యం. అయ్యో నా భృత్యులు వాళ్ళు నా సైన్యం నాకెంత సేవ చేశారు, వాళ్లను తిరిగి బతికించాలి, ఎలా బతికించాలి అని ఒక దృఢమైన సంకల్పం చేసుకున్నాడు. ఆ బాలుని గురించి పక్కన పెట్టేశాడు. ఆలోచించాడు, నా సైన్యాన్ని ఎలా తిరిగి బతికించాలి. సర్పాలు కాట్లేశాయి. ఆదిశేషుణ్ణి పిలిచాడు ఆ బాలుడు అన్న విషయం అర్థమైపోయింది. మరి నేనెవరిని పిలవాలి? వాసుకి పిలుస్తాను. పరమశివుని మెడలో ఉండే వాసుకిని పిలిచి ప్రార్థిస్తాను, సుధను తెప్పిస్తాను అనుకున్నాడు విక్రమార్కుడు. సుధా అంటే అమృతము అని చెప్పి అర్థం. సుధా అనే పదానికి చాలా పదాలున్నాయి, పర్యాయ పదాలు, సిననిమ్స్ అంటాం ఇంగ్లీష్లో అయితే. అమృతము అనే పదానికి తెలుగులో చాలా పదాలున్నాయి. సుధా, అబ్దిజ, కంజము, త్రిదశాహారము, దేవభోజనము, దేవాన్నము, నిర్జరము, పేత్వము, పేయూషము, బ్రహ్మరసము, భక్తజ, మృత్యునాశనము, సముద్ర నవనీతము, స్థ్యానము, స్థ్యేనము, ఇవన్నీ కూడా అమృతము అనే పదానికి పర్యాయ పదాలు, సిననిమ్సే కాదు, ఇంకా చాలా అర్థాలు కూడా ఉన్నాయి. నానార్థాలు అంటారు తెలుగులో, అంటే ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. సుధా అంటే అమృతం అని ఇప్పుడే చెప్పాను. సుధా అంటే పాలు అని చెప్పి ఇంకో అర్థం ఉంది. సుధాబ్ది శౌరే,
సుధాబ్ది అంటే క్షీరసాగరము. సుధాబ్దిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? లక్ష్మీనారాయణులు. సుధా అనే పదానికి సున్నము అని చెప్పి ఇంకో అర్థం ఉంది, లైమ్, చూర్ణము. ఇటిక అని చెప్పి ఇంకో అర్థం ఉంది సుధా అనే పదానికి. సుధా అనే పదానికి ఇంకో అర్థం ఉంది, గంగా నది, ఆకాశగంగా అని చెప్పి అర్థం ఉంది, స్వచ్ఛమైనది. విక్రమార్కుడు సుధను తెప్పిస్తాను అని చెప్పి అనుకున్నాడు. నా భృత్యులను బ్రతికించాలి, అందుకోసం నాకు ఆ సుధ కావాలి. కానీ అదంత సులభమా? మానవ మాత్రుణ్ణి తపస్సు చేయాలి అని చెప్పి అనుకున్నాడు. ఆ బాలుని గురించి అసలు పట్టించుకోలేదు, పక్కన పెట్టేశాడు. మందరగిరికి వెళ్ళాడు. వాసుకి సర్పరాజాన్ని ఉద్దేశించి ఘోరమైన తపస్సులో కూర్చున్నాడు. అలా కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. అతి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, ఆర్తితో పిలుస్తున్నాడు. వాసుకి విక్రమార్క మహారాజు ముందు ప్రత్యక్షం అయ్యాడు. విక్రమార్కుడు కళ్ళు తెరిచి వాసుకిని స్తుతించి నిలబడ్డాడు. ఏం కావాలి విక్రమార్క అన్నాడు వాసుకి. అయ్యా, సుధను తెచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి అన్నాడు. వెంటనే వాసుకి సరే తీసుకో అని సుధాపూరితమైన కలశాన్ని విక్రమార్క మహారాజు చేతికి అందించాడు. విక్రమార్కుడు నమస్కారం పెట్టాడు. వాసుకి అంతర్ధానమైపోయాడు. విక్రమార్కుడు ఆ సుధా కలశాన్ని తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. కవి పోల్చాడండి, చాలా ముఖ్యమైన పోలిక. కొన్ని పోలికలు ఏమీ పనికిమాలినవి కావు, మనం దాన్ని గ్రహించాలి. తన తల్లి దాస్య విముక్తి కోసం అమృత కలశాన్ని తీసుకొని వెళుతున్న గరుత్మంతుడిలా వెళుతున్నాడు విక్రమార్కుడు అని కవి పోల్చాడు. కొద్దిమంది ఏం చేస్తారో తెలుసా, సాహిత్యాన్ని అధ్యయనం చేయనటువంటి వాళ్ళు, ఏమిటి విక్రమార్కుడు గరుత్మంతుడు సమానమా, పోట్లాడడానికి వస్తుంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తాం, ఎంత ఆశ్చర్యం వేస్తుందో. కవి ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి రాశాడు అక్కడ. ఏంటో తెలుసా, గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళాడు. తన కోసం తీసుకొని వెళ్ళలేదు గరుత్మంతుడు, తను తాగుదామని తీసుకొని వెళ్ళలేదు, తాను బతికిపోదామని చెప్పి వెళ్ళలేదు. అమృత కలశాన్ని తీసుకెళ్ళింది ఎవరి కోసము? తన తల్లి దాస్య విముక్తి కోసం అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళి ఆ నాగుల తల్లికి ఇవ్వడం కోసం వెళ్ళాడు, కద్రువకి ఇవ్వడం కోసం వెళ్ళాడు. తన చేతిలో అమృతం ఉంది, ఒక్క చుక్క కూడా తాగలేదు గరుత్మంతుడు. తాగేసేయచ్చు, తాగలేదు. అమృతాన్నే పట్టించుకోలేదు గరుత్మంతుడు. ఆ అమృత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని వైకుంఠంలో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు, తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ అమృత స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు అమృతాన్ని కూడా పట్టించుకోకపోతే, ఇప్పుడు విక్రమార్కుడు కూడా ఆ అమృతాన్ని తాను అనుభవించడు అన్న విషయాన్ని కవి అర్థం చేయించడం కోసం అమృత కలశాన్ని తీసుకెళ్తున్న గరుత్మంతుడిలా వెళుతున్నాడు అని పోల్చాడు కవి. అక్కడే మనకు కొంత అర్థం అయిపోవాలి. ఉజ్జయిని నగరానికి వచ్చాడు విక్రమార్కుడు. ఇక ఆయన బయలుదేరాలి, సైన్యాన్ని బతికించుకోవాలనుకున్నాడు. ఏం చేయాలి తర్వాత అని ఆలోచించాలి కదా. ఈ లోపండి దేదీప్యమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నా, సూర్య చంద్రులలా వెలిగిపోతున్న ఇద్దరు విప్రకుమారులు అక్కడికి వచ్చారు. బ్రాహ్మణ బాలకులు వచ్చారు, నమస్కారం పెట్టారు. విక్రమార్కుడు కూడా వాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఎవరయ్యా ఏంటి మీరు అడిగాడు. ఆ బ్రాహ్మణ బాలురు, అద్భుతమైన పద్యం ఉంది, చాలా కీలకమైనటువంటి పద్యం ఇది. శివుడిచ్చ మెచ్చి ఇచ్చిన దివ్య ఫలము కారుణ్యంబుతో కుష్ఠురోగికిచ్చి అవధూతడిచ్చిన ఆ సిద్ధలింగంబు ఆహారమడిగిన అతనికిచ్చి కంబమెక్కిన నాడు కమలాప్తుడిచ్చిన కుండలంబులు యాచకునకునిచ్చి అసురేంద్రుడిచ్చిన రసరసాయనములు కలహించు నిద్దరర్థులకునిచ్చి నయముతో త్రికాలనాథుడిచ్చిన బొంతయాదిగాగా రాచపేదకిచ్చి వీర విక్రమార్క ధారుని చరించు పారిజాతమనగా పరగితీవు. దీని అర్థం ఏంటంటే, ఆ బ్రాహ్మణ బాలురు ఇద్దరు విక్రమార్కునితో అంటున్నారు, విక్రమార్క అక్కడెక్కడో దండకారణ్యానికి వెళ్ళి తపస్సు చేశావు, యజ్ఞం చేశావు, పరమేశ్వరుడు ప్రసాదించిన దివ్య ఫలాన్ని కారుణ్యంతో దయతో ఒక కుష్ఠరోగి చేతికిచ్చావు. అవధూత ఇచ్చిన ఆ సిద్ధలింగాన్ని తిండి లేక బాధపడుతున్నాను అంటే దారిలో కనిపించిన ఒక వ్యక్తికిచ్చావు. సూర్యప్రభానది మడుగులో స్తంభం అలా బయటికి వస్తూ ఉంటే ఆ స్తంభాన్ని ఎక్కి సాహసాన్ని ప్రదర్శించావే, ఆ రోజు సూర్యుడు ప్రసాదించిన కుండలాలను ఎవరో అడుక్కుంటూ ఉంటే ఒక బిచ్చగాడు యాచకుడు అతని చేతికిచ్చావు. బలిచక్రవర్తి ఇచ్చిన రసాయనాన్ని అడవి పూర్తిగా కనీసం దాటను కూడా దాటకముందే అడిగిన వాళ్ళకి ఇచ్చేశావు. హిమాలయాలలో త్రికాలనాథుడు ఇచ్చిన
బొంత, ఆ బలపము, ఆ వస్తువులు ఇచ్చాడు కదా, అవన్నీ రాచపేదకిచ్చావు. రాచపేద అంటే ఏం లేదు, రాచ పుట్టుక పుట్టాడు అంటే రాజుల ఇళ్లలో పుట్టాడు కానీ పేదవాడైపోయాడు. రాచపేద అనే పదం ఉపయోగించాడు కవి. గుర్తుంది కదా మీకు ఆ కథ? ఆయనకిచ్చావు. విక్రమార్క, నువ్వు సామాన్యునివి కాదు, ఈ భూమి మీద తిరుగుతున్న పారిజాత వృక్షానివి అని చెప్పి అన్నారు వాళ్ళు. అంతేకాదు ఇంకేమన్నారంటే, ఖేచరపతి శిబి కర్ణ దధీచుల, అంటే బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి, కర్ణుడు, దధీచి వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారయ్యా నిన్ను చూస్తుంటే. దీనులకు ఇవ్వడమే పరమావధిగా నీ జీవితం అనేది ఉంది. అంతేకాదు విక్రమార్క, ఈ రోజు వరకు నువ్వు చాలామందికి చాలా చాలా దానాలు చేసావు, అడిగిన వాళ్ళందరికీ ఇచ్చావు. ఎప్పుడు కూడా నువ్వు వచ్చినవాడు వ్యర్థుడా, నిరర్థుడా, నిజంగా అవసరంలో ఉన్నాడా, అవన్నీ కూడా గమనించకుండా దానం చేశావు. నిన్ను అడగడానికి కోసం వచ్చినటువంటి వాళ్ళు ఆ వస్తువులను తీసుకొని సద్వినియోగమైనా చేయొచ్చు, దుర్వినియోగమైనా చేయొచ్చు. అది కూడా నువ్వు ఆలోచించలేదు. ఇవ్వడమే నీకు ప్రధానము, ఇచ్చేసావంతే. దాని గురించి ఆలోచించుకుంటూ లెక్కలేసుకుంటూ అవన్నీ కూర్చుంటే సామాన్యుడవుతాడు తప్ప విక్రమార్కుడు ఎందుకు అవుతాడు? ఇచ్చేసావంతే. అడిగాడు, అవతలవాడికి అవసరం ఉంది, తీసుకో, ఇచ్చేసావంతే. నువ్వు వాడు దుర్మార్గుడు అన్న అవ్వచ్చు, వ్యర్థుడు కూడా అవ్వచ్చు, పనికి మాలినోడు కూడా అవ్వచ్చు. అలాంటి వాళ్ళకు కూడా నువ్వు ఇచ్చేసావు, నువ్వు సామాన్యుడివి కావు అని వీళ్ళు పొగుడుతూ ఉన్నారు విక్రమార్కుడిని. ఉన్న విషయాలే చెప్తున్నారు, నిజానికి లేని విషయాలేం పొగడట్లేదు, ఉన్న విషయాలే పొగుడుతున్నారు. విక్రమార్కుడు వెంటనే చెయ్యెత్తి ఆగండి అన్నాడు. ఇంకా ఆపండి, ఆగండి అన్నాడు. ఆగారు. ఎవరు? ఆ బాల విప్రద్వయంబు అన్నాడు కవి. బాల విప్రద్వయంబును వారించుచు, ఇంత ఏలా ఇవన్నీ ఎందుకు? మీ హృదయంలో ఏదో ఉంది, మీ మనసులో ఏదో ఉంది, అది చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారు. అందుకే నాకు ఇవన్నీ గుర్తు చేస్తున్నారు. అవునా? మీ హృదయంలో ఏముందో నాకు చెప్పండి అని చెప్పి అడిగాడు. వెంటనే వాళ్ళిద్దరూ, నీ దగ్గరున్న ఆ అమృత భాండాన్ని మాకు ఇచ్చేసేయి అని చెప్పి అడిగారు. విక్రమార్కుడు వెంటనే ఇచ్చేస్తాను, కానీ ఎవరు మీరెవరో నాకు చెప్పండి. మీరు దేవతామూర్తులా? ఎవరు మీరు? ఈ అమృత భాండం మీకెందుకు? సాధారణంగా నేను ప్రశ్న వెయ్యను, ఇచ్చేసేస్తుంటాను. కానీ ఎందుకో ఇప్పుడు ప్రశ్న వెయ్యాలనిపించి ప్రశ్న వేశాను. చెప్పాలనుకుంటే చెప్పండి, ఆ చెప్పేదేదో నిజం చెప్పండి, అబద్ధం మాత్రం చెప్పొద్దు అన్నాడు. వెంటనే వాళ్ళు ఆ బ్రాహ్మణ రూపాలు ఉన్నాయి కదా, వాటిని త్యజించారు. ఇప్పుడు వేరే రూపంలోకి వచ్చారు. చూస్తూ ఉన్నాడు. విక్రమార్క, శాలివాహనుడు మమ్మల్ని పంపించాడు, అందుకోసమని ఈ అమృతాన్ని తీసుకోవడానికి వచ్చాము. శాలివాహనునికి తెలిసింది నువ్వు వాసుకి సర్పరాజాన్ని పిలుస్తున్నావని, తపస్సు చేస్తున్నావని, అమృత భాండాన్ని పొందుతావని తెలిసి నీ దగ్గరికి మమ్మల్ని శాలివాహనుడు పంపించాడు, అందుకే ఇలా వచ్చాము అని చెప్పారు. విక్రమార్కుడు సరే అమృత కలశం తీసి వాళ్ళ చేతుల్లో పెట్టేశాడు. నిజానికి వాళ్ళు అతన్ని వంచింపడానికి వచ్చారు కదా, అమృత కలశాన్ని తీసుకెళ్ళడానికి తెలిసిపోయింది. అయినా సరే ఇచ్చేశాడు విక్రమార్కుడు. అది తీసుకొని వాళ్ళు ఇంకేముంది కృతజ్ఞతలు చెప్తూ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడితో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న కథ ముగిసింది. ఈ రోజుకు వీడియో మొదట్లో నేను చెప్పినట్టు ఇక్కడి నుంచి అండి ఈ వీడియోలో కొంత వివరణ, వ్యాఖ్యానము, విశ్లేషణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అది కూడా వినండి, ఆసక్తికరంగా ఉంటుంది. విక్రమార్క మహారాజు అండి ఆలోచించాడు. చూడండి, అంటే తన ప్రాణం కాపాడుకోవడం అనేది తనకు ముఖ్యమే. అవునా? శివుణ్ణి వరం అడిగాడు. ఆ వరం ఎందుకు అడిగాడండి శివుణ్ణి? ఆలోచించండి. కొద్దిమంది నాకు కామెంట్ సెక్షన్లో ప్రశ్న గజ్జిపిట పట్టుకున్నట్టు ఒకటే ప్రశ్న ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను ఆ 7వ వీడియో లోపల. విక్రమార్కుడు ఎందుకు ఇలాంటి వరం కోరాడు? ప్రకృతి విరుద్ధమైనటువంటి వరమో ఇలాంటి వరం ఎందుకు కోరాడు అని చెప్పి ఒకటే ప్రశ్న. ఎందుకు కోరాడండి ప్రకృతి విరుద్ధమైనటువంటి వరము? విక్రమార్కుడు ఆలోచించండి. 7వ వీడియో ఒకసారి తెరవండి. పరమశివుడు సంతృప్తి పడ్డాడా? పరమశివుడు సంతృప్తి పడలేదా? ఏం మాట్లాడాడు పరమశివుడు? ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ వింటే అర్థం అయిపోతుంది. ఏమన్నాడు పరమశివుడు? నాకు అర్థమైంది విక్రమార్క, నువ్వు దుర్మార్గాలు చేయడానికి కాదు, దుష్ట కార్యక్రమాలు చేయడానికి కాదు, నువ్వు అడుగుతున్నది మంచి చేయడం కోసం. ప్రజలకు ఎక్కువ సంవత్సరాలు జీవించుంటే ఎక్కువ సంవత్సరాలు ప్రజలకు మంచి చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు. నిజానికి ప్రకృతి విరుద్ధమైనదే ఇది. మరణం అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిందే. కానీ నువ్వు అడుగుతున్న విధానము, నీ మనసులో ఉన్నటువంటి ఆ మర్మం ఏంటో నాకు అర్థమయ్యింది అని పరమశివుడు అన్నాడు. ఆ పరమశివుడు విక్రమార్కుని ఆయుష్ను ఇచ్చాడు, అంత ఆయుష్ని ఇచ్చాడు. పరమశివుడు సంతృప్తి పడ్డాడు విక్రమార్కుడు అడిగిన విధానానికి. కామెంట్ సెక్షన్లో మన జనాలు సాటిస్ఫై అవ్వరండి. స్పష్టంగా ఉంది అక్కడ సమాధానం. ఇంతకుముందు వాలి రాముడు అని చెప్పాను. రాముడిచ్చిన సమాధానానికి వాలి సంతృప్తి పడ్డాడు. ఇంకా ఇప్పటికీ సంతృప్తి పడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రాక్షసులు అడిగారు అనుకోండి ప్రకృతి విరుద్ధమైన వరాలు, అది కూడా ప్రకృతి విరుద్ధమైన వరమే. ఎందుకు అడిగాడు అని అంటే, ఎందుకు అడిగాడు వరము?
నిరంతరం నిరంతరం మరణం లేకుండా ఉంటే ఇంకా ఇంకా అర్థులకు ఇవ్వచ్చు. ఆ ఉద్దేశంతో అడిగాడు తప్ప విక్రమార్కుడు తాను అనుభవించాలని, తాను భోగభాగ్యాలలో తేలాలని, తాను లోకాలన్నింటినీ జయించాలని ఆ ఉద్దేశంతో అడిగాడా? ఆ విషయం పరమశివునికి అర్థమైపోయింది. పరమశివుడు సంతృప్తి పడ్డాడు, మెచ్చుకున్నాడు. ఆ వీడియోలో సమాధానం ఉంది, వినరు చాలామంది. విక్రమార్కుడు ఇప్పుడు ఆలోచించి పాపం ఆయనకు అర్థం అయిపోయింది. ఇంకా నాకు చివరి రోజులు వచ్చేస్తున్నాయి, దగ్గర పడ్డట్టున్నాయి అనేది అర్థమైపోయింది ఆయనకు. కానీ మనిషి అండి పోరాడాలి కదా, తన కోసం అయితే తను పోరాడుకోవాలి కదా, అవునా కాదా? మన ఇంట్లో తల్లిదండ్రులే ఉంటారు, 70 సంవత్సరాలు వచ్చాయి లేకపోతే 80 సంవత్సరాలు వచ్చాయి, ఊపిరితిత్తుల సమస్య ఏదో ఉంది అంటే వదిలేస్తారు? వదిలేరు కదా. ఏం చేస్తాం మనం? మన తల్లి మన తండ్రి ఎవరైనా కానీ బతకాలి బతకాలి, ఇంకొక రోజు ఎక్కువ బతకాలి, ఇంకో రోజు ఎక్కువ బతకాలని చెప్పి మనం ఆలోచిస్తాం. ఆసుపత్రికి వెళ్ళారనుకోండి, బతికించండి సార్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ లేదు, ఇంకో దగ్గర నుంచి తెద్దామని చెప్పి ఆలోచిస్తాం. మనకు అదే సమస్య వచ్చినా మనం అలాగే ఆలోచిస్తాం కదా. అలాగే ఆలోచిస్తున్నాడు విక్రమార్కుడు. యుద్ధం చేయడానికి వెళ్ళినా ఏం చేయడానికి వెళ్ళినా వెనుపోట్లయితే పడవలేదు, సరాసరి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అది కూడా చూసాం మనం. ఒక శక్తి ప్రకృతిలో ఉద్భవించింది అనంటే ఈ భూమండలంలో, దాన్ని మళ్ళీ జయించడానికి కానీ దాన్ని అంతం చేయడానికి కానీ మరో శక్తి అనేది పుడుతూనే ఉంటుంది. అది ప్రకృతిలో ఉన్నటువంటి విధానం. బ్యాలెన్స్ అవ్వడం అనేది ప్రకృతిలో అనేది ఎప్పుడు ఉంటుంది. దాన్ని కూడా మించి వెళ్ళాలి అనంటే అది సామాన్యమైన విషయం కాదు. బలిచక్రవర్తి స్థాయి అయ్యి ఉండాలి. బలిచక్రవర్తి సామాన్యమైన స్థాయి కాదు. వింటే తెలుస్తుంది. ఇటు బాహుబలే ఉంటాడు, అటు బాహుబలే ఉంటాడు, ఇద్దరు తన్నుకుంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది సినిమా? ఎంతకు తేలుతుందండి. ఇంకా బాహుబలి సినిమాలో అవతల భల్లాలదేవ ఉన్నాడు, వెధవ దుర్మార్గుడు, కట్టపని పెట్టాడు, వెన్నుపోట వేయించాడు, చంపాడు, వెధవ వేషాలు వేసాడు, డైలాగులు చెప్పాడు, జనాల్ని కొట్టాడు, ఇవన్నీ చేస్తూ ఉంటే హీరో వెళ్ళి భల్లాలదేవ అని కొడుతూ ఉంటే జై బాహుబలి అంటారు. అవతల బాహుబలే యువతల బాహుబలే ఉన్నాడు అనుకోండి, అవతల అద్భుతమైన వ్యక్తే ఉన్నాడు, యువతల అద్భుతమైన వ్యక్తే ఉన్నాడు. అవతల పరాక్రమశాలే ఉన్నాడు, యువతల పరాక్రమశాలే ఉన్నాడు. అవతల మంచివాడే ఉన్నాడు, యువతల మంచివాడే ఉన్నాడు. ఇక చెప్పండి ఏం చేస్తారు? అది పరిస్థితి బలిచక్రవర్తి కథ లోపల. అలాంటి కథను కూడా హృదయంగా మనకు పోతన అందించాడు, వేదవ్యాసుడు అందించినటువంటి జ్ఞానంతో అందించాడు. ఇక మిగతా ఏ శక్తులైనా సరే అంతే. ఒక శక్తి పుట్టింది, అది మళ్ళీ ఏం కావాలి? ఏది పుట్టినా కానీ అండి, అది మనిషి కానీ వ్యక్తి కానీ సంస్థ కానీ అన్నీ మీరు గమనించండి, తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పేది. పుట్టుక, పెరగడము, ఉత్థానము, పతనము, అంతము, ఇవన్నీ జరిగి తీరాల్సిందే. వ్యక్తికైనా సంస్థకైనా ఆఖరకు భూమికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సూర్యునికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ శక్తి అంతా పోతుంది పోతుంది పోతుంది, మళ్ళీ తిరిగి ఒక నూతన చైతన్యము, ఒక కొత్త వరవడి అనేది సృష్టింపబడుతుంది. ఇది సృష్టిలో నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ, అవునా? అలా విక్రమార్కునికి అర్థం అవుతోంది. భేతాళుడు చెప్పాడు, ఈ బాలుడే తెలివైనవాడు అనే విషయం అర్థమైంది. ఆ వైశ్యుల సమస్య సాధించాడు, రమ్మంటే రాలేదు, రాజధర్మము, బంధించి తీసుకురమని చెప్పాను, సర్పపు కాట్లు వేశారు. సరే వాళ్ళని బతికించుకుందాం ముందు, ఆ బాలుడి సంగతి పక్కన పెట్టి అని చెప్పి ప్రయత్నం చేశాను, తెచ్చాను. వీళ్ళు వచ్చి అడిగారు, అడిగిన వాళ్లకు లేదు అని చెప్పి నేను అనను కాబట్టి, అది నా లక్షణం కాదు కాబట్టి ఇచ్చేశాను, ఇచ్చేశాడంతే, తీసుకొని వెళ్ళిపోయారు. క్రితం వీడియోలో కీడు అని చెప్పి చెప్పానే, ఇప్పుడు అర్థమైందా కీడు ఎలా వస్తుందో? అంటే ఇప్పటికైతే తాత్కాలికంగా తప్పింది. ఆ శాంతులు అవన్నీ చేశాడు కదా, ఒక దున్నపోతు కనిపించింది కళ్ళలో అని చెప్పాడు, భట్టి చెప్పాడు, ఏదో సమస్య వస్తోంది, భట్టికి కూడా తెలుసు, చివరి రోజులు వస్తూ ఉన్నట్టున్నాయి అనే విషయం అర్థం అవుతూనే ఉంది. భట్టి అవన్నీ చెప్పకుండా సరే శాంతులు చేద్దాం, మన చేతుల్లో ఉన్నది ఏంటో మనం యమధర్మరాజును సంతృప్తి పరుద్దాము అన్నట్టు చేశారు. కానీ దానివల్ల కూడా ఏమైందండి, ప్రజలకే లాభం అయ్యింది. విక్రమార్క మహారాజు కళ ఏంటో కానీ ప్రజలందరూ ఆనందంగా బంగారాన్ని తీసుకున్నారు, అనుభవించారు. అయితే ఇంకా అయిపోలేదండి, వీడియోస్ ఇంకా ఉన్నాయి కదా, ఇదేం చివరి వీడియో కాదు. 24వ కథ, ఇంకా 8 కథలున్నాయి. 8 సాలభంజికలు చెప్పిన కథలున్నాయి. అవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని హిందీలోకి అనువదింపబడినప్పుడు కొన్ని వేరే రకంగా రాశారు కథలు, జానపదంలో ఉన్న కథలు అనుకోండి, అవి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని కథలు కూడా నేను ఆథెంటిక్గా సంస్కృతం సింహాసన ద్వాత్రింశికలో ఏమున్నాయో, తెలుగులో కొరవి గోపరాజు గారు రచించిన సింహాసన ద్వాత్రింశికలో ఏమున్నాయో, జక్కన కవి రచించినటువంటి విక్రమార్క చరిత్రములో ఏమున్నాయో అవన్నీ అధ్యయనం చేసి చెప్పడం జరిగింది మొత్తం కూడా. అప్పుడప్పుడు నేను కొంచెం సీరియస్ కంఠంతో మాట్లాడినా కానీ ఎందుకు మాట్లాడుతూ ఉంటానంటే అండి, కొంతమంది వీడియోలు సంపూర్ణంగా చూడరు, ఏకాగ్రతతో చూడరు, మళ్ళీ మళ్ళీ చూడరు, అదే ప్రశ్న వేస్తూ ఉంటారు, విసుగొస్తూ ఉంటుంది. వీడియోలో చెప్పింటాము స్పష్టంగా అదే ప్రశ్న. ఇక కొద్దిమంది ఏమో ప్రశ్న వేయడానికే పుట్టాము అన్నట్టుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కొద్దిమంది ఏమో సబ్జెక్టుకు సంబంధం లేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కొద్దిమంది ఏమో వీడియో ఇంకా ప్రోగ్రెస్ అవ్వకముందే క్లైమాక్స్ ఏంటి అని చెప్పి దాని గురించి అడుగుతారు.
క్లైమాక్స్ ఏంటో చెప్పడం వల్ల ఏమేం జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 24వ కథ ఉందండి, నేను దీన్ని 7వ కథలోనే నేను చెప్పాను అనుకోండి, అయిపోతుంది. కానీ కవి అలా రాయలేదు. అక్కడ నేను చెప్పాను అనుకోండి, 24వ సాలభంజిక కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేనేం చెప్తానండి, 24వ సాలభంజికలో చెప్పినటువంటి కథ అది, అక్కడ నేను చెప్పలేను. కవి ఎలా రాశాడో స్క్రీన్ ప్లే అలా వెళ్తూ ఉన్నాం మనం. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. రామాయణం ఉంది, వాల్మీకి రామాయణము. నారద మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు 100 శ్లోకాలలో మొత్తం రామాయణాన్ని చెప్పేశాడు నారదుడు. తెలుసా మీకు? కొద్దిమందికి తెలిసే ఉంటుంది. రామాయణాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, వింటున్నటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. 100 శ్లోకాలు అంతే. నారద మహర్షి ఎవరున్నారండి ఈ లోకంలో ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అని కొన్ని లక్షణాలు చెప్తాడు వాల్మీకి మహర్షి. చెప్పండి అంటే అప్పుడు రాముడి గురించి చెప్తూ, అయోధ్య అనుంది, దశరథుడు అనున్నాడు, 3 రాణులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇలా ఉన్నారు, ఇలా విశ్వామిత్రుని వెంట వెళ్ళారు, సీతాదేవిని ఇలా వివాహం చేసుకున్నాడు, శివధనుర్భంగం అయ్యింది, కైకేయి వరం అరణ్యానికి వెళ్ళాడు, సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకుపోయాడు, వారధి కట్టాడు, వెళ్ళాడు, పోట్లాడాడు, తన సత్తా చూపించాడు, తన సామర్థ్యాలు ప్రదర్శించాడు, రావణుణ్ణి సంహరించాడు, వెనక్కొచ్చాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది మొత్తం 100 శ్లోకాలలో నారద మహర్షి వాల్మీకి చెప్పాడు. ఆ తర్వాత దాన్ని తీసుకొని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలలో రామాయణాన్ని రచించాడు. ఎవరెవరు ఏమేమి ఆలోచించారో, ఎవరెవరి హృదయంలో ఏముందో, జరిగినవి, జరగబోయేవి, జరుగుతున్నవి అన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి, నీ మనస్సులో అలా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. అంతేకాదు రామాయణంలో ఉండే పాత్రలలో ఏ పాత్ర మనసులో ఏమేమనుకుంటుందో అది కూడా నీకు తెలుస్తుంది. ఇక నువ్వు రాయి మొత్తం రామాయణాన్ని అని బ్రహ్మదేవుడు చెబితే అప్పుడు వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో విస్తరించి రామాయణాన్ని రచించి లోకానికి అందించాడు. అంటే ఇక్కడ ఏమర్థమైందండి, రామాయణం కథ మొత్తం బాలకాండలో మొదటి సర్గలలోనే 100 శ్లోకాలలో నారద మహర్షి చెప్పేశాడు. అక్కడ రామాయణం చెప్పేశాడు కదా అని అక్కడ పట్టుకొని రావణాసురుడి కడుపులో కుండ ఉందండి, రావణాసురుని ఏ బాణంతో చంపాడండి రాముడు, ఆంజనేయ స్వామి వారు సముద్రం దూకేటప్పుడు ఫలానా రాక్షసుడు వచ్చాడంట కదండి, మరి వాలి విభీషణుడు ఇలాగే వచ్చి ఏం చేశాడండి. ఇవన్నీ బాలకాండ మొదటి సర్గలో 100 శ్లోకాలలో రామాయణ కథ మొత్తం చెప్పేయంగానే అక్కడ కూర్చొని పట్టుకొని అడుగుతూ కూర్చుంటే ఏమన్నా అర్థం ఉందా అండి? రామాయణం 24,000 శ్లోకాలు ఉంది. అవన్నీ ప్రశాంతంగా వినుకుంటూ వెళుతూ ఉంటే అందులోని లోతులు, రహస్యాలు అవన్నీ తెలుస్తాయి. అవునా కాదా? భట్టి విక్రమార్క కథల విషయంలో ఒక్కసారి ఆలోచించండి. 7వ వీడియో దాకా మొత్తం ఆ కథ చరిత్ర నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, కావ్యంలో ఉన్నదే చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ కొద్దిమంది అక్కడే ఆగిపోయి స్ట్రక్ అయిపోతుంది బ్రెయిన్. అక్కడే ప్రశ్నలు, అక్కడే సందేహాలు, సంశయాత్మ వినశ్యతి, అక్కడే ఆగిపోయి అదే ప్రశ్న 10-12 వీడియోస్ వెళుతున్న కొద్దీ అదే ప్రశ్న, అదే సందేహం. ప్రశాంతంగా ఆనందిస్తూ ముందుకెళుతూ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం వస్తూనే ఉంటుంది. మొత్తం కావ్యం అయిపోయిన తర్వాత కూడా ఇంకా సందేహాలు ఏమన్నా ఉన్నాయంటే మళ్ళీ ఒకసారి వింటూ ఆలోచిస్తూ ఉంటే మనకే చాలా విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. అవునా కాదా? కొద్దిమంది అలా వినరు. మొదటి వీడియో చెప్పంగానే క్లైమాక్స్ కావాలి, 3-4 వీడియోలు చెప్పంగానే అక్కడ సందేహం పట్టుకొని 12 వీడియో దాకా దాన్ని లాక్కుంటూ వెళ్తూ ఉండాలి. ఇలా ఉంటారు. అది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి. అది కనుక మారింది అంటే మనం ఇంకా కావ్యాలు అభ్యసిస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు రసస్పందన అనేది మనలో కలుగుతుంది అని చెప్పడం కోసం ఇది చెప్తూ ఉన్నాను. ఇక చివరగా అండి, వీడియో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాను. చేతిలో స్క్రిప్ట్ కూడా లేదు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నాను. కావ్యం గురించి, కావ్యంలో ఉన్న సౌందర్యం గురించి చెబుతూ, కథ చెబుతూ, మళ్ళీ ఇంకా కొన్ని సందేహాలు అవి ఇవి జనాలకు వస్తూ ఉంటాయి, పట్టి పీడిస్తుంటాయని వాటిని కూడా దూరం చేయడానికి ఇంకొంత వివరణ ఇస్తూ, కొంత వివరణ ఇస్తూ, లోతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, మధ్య మధ్యలో వ్యాఖ్యానం చేస్తూ, కథను అందివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను పెద్దలు అందించిన జ్ఞానంతో. ఇన్ని చెబుతూ వరుసగా మొట్టమొదటి వీడియో నుంచి ఒక కావ్యాన్ని అధ్యయనం చేసి అందిస్తూ ఉంటే లైక్ కొట్టమంటే లైక్ కొట్టడానికి ఏడుస్తారు. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు పంచుకోండి అయ్యా అంటే దానికి ఏడుస్తారు. కనీసం 10% మంది కూడా అండి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి అయ్యా అని చెప్పి మేము పదే చెప్తే మాకు సలహాలు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు కొంతమంది. ఇన్ని కావ్యాలు ఇంత లోతుగా అధ్యయనం చేసి ఇవన్నీ చెబుతూ ఉంటే ఇంకా 10% మందిలో కూడా కనీసం స్పందన లేదంటే ఆ హృదయాలు రాళ్ళ లేకపోతే మానవ హృదయాల అని చెప్పి మాకు సందేహం కలుగుతుంది. 10% మంది కూడా అండి కనీసం కామెంట్ సెక్షన్లో పంచుకోలేరు అభిప్రాయాలు. ఇలా గనక ఉంటే ఇంకెవరైనా సరే ముందు భవిష్యత్తులో కావ్యాలను చెప్పడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా?
కావ్యాలని చెప్పడానికి ఆలోచిస్తారా? పైపైన లేని కథలన్నీ ఏంటంటో చెప్పేసేసి మసిబూసి మారడుగా చేసి వదులుతారు. అలాంటివే యూట్యూబ్లో మీకు చాలా కనిపిస్తాయి. సింహాసన ద్వాత్రింశక గురించి మాట్లాడట్లేదు నేను, చాలా వాటి గురించి మాట్లాడుతున్నాను. అసలు కావ్యాలను, అసలు గ్రంథాలను అధ్యయనం చేసి ఆథెంటిక్గా అందించాలంటే ఎవరైనా కానీ ఎందుకు ధైర్యం చేస్తారండి? మీరు లైక్స్ కొట్టడం కానీ, మీ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయడం కానీ, యాక్టివ్గా ఉండడం కానీ, ఇంటరాక్ట్ అవ్వడం కానీ చేస్తూ ఉంటే కదా, ఓహో ఇంతమంది ఉన్నారు, ఇంకా ఇద్దాం కానీ ఆముక్తమాల్యత చెప్పుదాము, లేకపోతే ఇంకోటి చెప్పుదాము, ఇంకో కావ్యాన్ని చెప్పుదాము, ఇవన్నీ ఆలోచన వస్తుంది మాకు. పోతన చేసిన శరదృతువు వర్ణన చేసి పెట్టడం జరిగింది. దాని మొత్తం అర్థాలు అవన్నీ ఏం చెప్పలేదు. కేవలం 5 నిమిషాలు నేను మాట్లాడి పెడితే ఆ వీడియో కనీసం 1000 మంది కూడా చూడరండి. అలాంటి వీడియోస్ చూస్తే కదా తర్వాత పోతన భాగవతం చెప్పడానికి ధైర్యం చేసేది. ముందది చూస్తే ఆ తర్వాత దాని అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ అర్థం కూడా ఎక్కువ మంది చూస్తున్నారంటే వ్యాఖ్యానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వ్యాఖ్యానం కూడా ఎక్కువ మంది చూస్తున్నారంటే దానికి వేరే కనెక్షన్ ఎలా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను చదివినటువంటిది కృష్ణ పరమాత్మకు సంబంధం ఉన్నటువంటిది వర్ణన, శరదృతువు వర్ణన, పోతన భాగవతం. చూస్తే కదా వీడియో ఓపెన్ చేసి కథ అని ఉంటే తప్ప వీడియో ఓపెన్ చేసి చూడడం లేదు చాలామంది. ఎవరెవరైతే అండి అలాంటి వీడియోస్ కూడా ఇతిహాసం ఛానల్లో చూస్తున్నారో నిస్సందేహంగా అండి వాళ్ళ వల్ల ఈ సమాజానికి, తెలుగు సాహిత్యానికి భవిష్యత్తులో చాలా లాభాలు ఉంటాయి. కనీసం అలాంటి వీడియోస్ ఓపెన్ చేసి చూసే వాళ్ళ వల్ల, ప్రతిస్పందించే వాళ్ళ వల్ల చాలా లాభాలు ఉంటాయి అని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను.